ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో బాపు సాహెబ్ బూటీకి జిగట విరోచనములు మరియు మరొకసారి కలరా వ్యాధి నుండి ఎంత విచిత్రమైన వైద్యము చేసి తగ్గించెనో చదువుకుందాము. ఒకసారి బాపు సాహెబ్ బూటీకి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమార నిండా మంచి మంచి మందులు ఉండెను, కానీ అవి ఏమీయూ గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. కానీ సర్వజ్ఞుడైన బాబా ఒక వ్యక్తిని పంపి బాపు సాహెబ్ బూటీని మసీదుకు రమ్మని కబురు పంపెను. బాపు సాహెబ్ వెంటనే మసీదు వద్దకు వచ్చెను. అతని రాగానే బాబా అతనిని తన ముందు కూర్చుండబెట్టుకొని తన చూపుడు వేలును ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా అలా పలుకగానే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకసారి బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే అని వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను, కానీ రోగము కుదరలేదు. అప్పుడు బాపు సాహెబ్ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొన్నచో తన దాహము పోయి జబ్బు కుదురును అని సలహా అడిగెను. అప్పుడు బాబా బాదం పప్పు, పిస్తా, అక్రూటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొన్నచో రోగము కుదురును అని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత పెరిగేలా చేస్తుంది అని ఏ డాక్టరు అయినను చెబుతారు, కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. వెంటనే ఇంటికి వెళ్ళి పాలతో దానిని తయారు చేసి సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. బాబా చేయు వైద్యములు విచిత్రముగా ఉండెను, ఫలితములు మాత్రము ఆనందకరముగా ఉండెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.